కామారెడ్డి జిల్లా ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా కారును అమ్ముతున్న గ్యాంగ్ అరెస్ట్. ఇయాజ్ అనే వ్యక్తిగా అతని అనుచరులైన 6గురితో కారులను కిరాయికి తెచ్చి వేరే వ్యక్తులకు అమ్ముతున్న గ్యాంగ్ ను అరెస్ట్ చేసినట్లు తెలిపిన ఎస్పీ రాజేష్ చంద్ర గత జూలై నెలలో వచ్చిన ఫిర్యాదు మేరకు లోతుగా దర్యాప్తు చేయడంతో పై విషయాలు బయటపడ్డట్టు వెల్లడి. 6 వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు, పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు తెలిపిన ఎస్పీ వీరి వద్ద నుండి ఒక ఇన్నోవా, ఎర్టిగా, బలెనో కార్లను, 15 మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్టాప్, 10 మైక్రో సిమ్లు, ప్రోటరీ చేసిన ఆర్సీలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన ఎస్పీ రాజేష్ చంద్ర ఆగో ప్రభు ఒరిజినల్. సో ఎవరైతే అమ్మిన వ్యక్తిని కాంటాక్ట్ చేస్తే అతను కాంటాక్ట్ లోకి రాడు. సో దీన్ని మన దృష్టికి రాగానే ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసుకొని దానికి సంబంధించిన మొత్తం వెరిఫై చేస్తుంటే మనకు ఇది ఒక కంప్లీట్ గా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్, ఒక నెట్వర్క్ లాగా మనకి తెలిసింది. సో ఆల్మోస్ట్ ఈ 1.5 month నుంచి కూడా ఏఎస్పీ గారు అండ్ హర్ టీమ్, రామన్ అండ్ అనిల్ ఒక స్పెషల్ టీం ఫామ్ చేసుకుని దీని మీద మొత్తం వర్కౌట్ చేయడం జరిగింది. ఇది వర్కౌట్ చేసిన తర్వాత మాకు తెలిసే విషయం ఏంటంటే ఇది ఒక కంప్లీట్ డిఫరెంట్ ఎంఓ, ఇది డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఆపరేషన్. ఇది వీళ్ళు ఏం చేస్తారంటే అక్యూజ్డ్, ఇది గ్యాంగ్ ఆఫ్ మొత్తం 7 ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రెంటల్ బేసిస్లో సెల్ఫ్ డ్రైవింగ్లో కార్లు అద్దెకు తీసుకుంటారు. తీసుకొని దానికి ఒక ఫేక్ నెంబర్ ప్లేట్ తయారు చేయిస్తారు. ఆ ఫేక్ నెంబర్ ప్లేట్ తయారు చేసి మళ్ళీ రిటర్న్ చేయడం. సో ఇది వాళ్ళ ఎంటైర్ నెట్వర్క్ స్టైల్ దాన్ని. సో దీనికి సంబంధించి వాళ్ళు ఒక డూప్లికేట్ కీ కూడా తయారు చేస్తారు. ఈ జీపీఎస్ ట్రాకర్ ద్వారా పోయిన తర్వాత బండి బయట పార్క్ చేసింది అనుకోండి, డైరెక్ట్గా బండి ఎత్తుకు వచ్చేస్తాం. ఒకవేళ ఓనర్ అక్కడ ఉంటే ఓనర్తో గొడవ పడ్డము, లేకపోతే ఓనర్ని బెదిరించడము, ఇటువంటి చేసేసి ఆ బండిని తీసుకొని రావడం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా వాళ్ళు ఒక 1-2 daysలోనే ఫినిష్ ఆఫ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు ఇటువంటి ఒక గ్యాంగ్ని మన మాచారెడ్డి పోలీస్ టీం చాలా ఎఫర్ట్స్ పెట్టి నిన్నటి రోజున బీరంగూడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో, హైదరాబాద్ శిరలింగంపల్లి లిమిట్స్లో ఓయో హోటల్లో పట్టుకోవడం జరిగింది. వీళ్ళు గత 10 రోజుల నుంచి కూడా మన టీం వెతుకుతుందని తెలిసి వాళ్ళు అక్కడ తలదాచుకుంటుంటే వాళ్ళని పట్టుకొని రావడం జరిగింది. మొత్తం 7 నెట్వర్క్లో ఇప్పుడు 4 అరెస్ట్ చేస్తున్నాము. ఇంకా కొంతమందిని కూడా ఇంకా విచారించాల్సింది. వీళ్ళు ప్రీవియస్ కూడా చాలా అఫెన్సులు చేశారు. మన దగ్గర మాత్రం ఒకటే అఫెన్స్ ఉంది. కానీ వీళ్ళు ఇప్పటికీ A1 మొహమ్మద్ ఇయాజ్ 8 అఫెన్సెస్ చేయడం జరిగింది. ఇట్లాంటివి A2 2 అఫెన్సెస్, A3 2 అఫెన్సులు, A4 1 అఫెన్స్, A5 1 అఫెన్స్. ఈ అఫెన్సెస్ అన్ని కూడా వీళ్ళు మన రాష్ట్రం పరిధిలో చేయడం జరిగింది. ఇంకా ఫర్దర్గా వీళ్ళు ఏమైనా చేశారా లేదా అనేది ఇంకా వెరిఫై చేయాల్సి ఉంది. వీళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు మేము పట్టుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ఒక ఇన్నోవా కారు, ఒక ఎర్టిగా కారు, ఒక బెలినో కారు, 15 మొబైల్ ఫోన్స్, అవన్నీ కూడా వాళ్ళు డిఫరెంట్ మొబైల్ ఫోన్స్ వాళ్ళు యూజ్ చేయడం జరుగుతుంది. కారు జీపీఎస్ ట్రాకర్స్ కూడా వాళ్ళు వాడడం జరుగుతుంది. ల్యాప్టాప్ మనకు ఒకటి దొరికింది. మళ్ళీ 10 మైక్రో సిమ్ కార్డ్స్. ఈ సిమ్ కార్డ్స్ కూడా వాళ్ళకు దాని రిజిస్ట్రేషన్ లేదు. అవి ఎలా వస్తున్నాయో కూడా దాన్ని ఇంకా ఫర్దర్గా వెరిఫై చేయాల్సి ఉంది. ఈ ఎంటీ చిప్ కార్డ్స్ ఇవి ఆన్లైన్ వాళ్ళు పర్చేజ్ చేస్తూ ఉన్నారు. ఈ ఫోర్జరీ చేసిన ఆర్సీలు కొన్ని కూడా వాళ్ళ దగ్గర దొరికినాయి. సో ఇది ఒక ఆర్గనైజ్డ్ వేలో వీళ్ళందరూ చేస్తూ ఉన్నారు. దీని బ్యాక్గ్రౌండ్లో ఇంకా కొంతమంది దీనికి సహాయం చేసిన వాళ్ళు మనకు మెయిన్ పర్సన్స్ దొరికారు. బట్ ఇందులో సిమ్ కార్డు ఇచ్చిన వ్యక్తులు కానీ, లేకపోతే ఫేక్ నెంబర్ ప్లేట్స్ ఎవరెవరు తయారు చేసినారు, దీంట్లో ఇంకేమన్నా నెట్వర్క్ ఉందా, దీని అంతా కూడా పట్టుకోవాల్సి ఉంది. వీళ్ళను ఇవాళ జ్యుడిషియల్ కస్టడీకి పంపించి దాని తర్వాత పోలీస్ కస్టడీ తీసుకొని ఫర్దర్ ఎంక్వైరీ చేస్తాం. ఈ ఒక చీటర్స్ గురించి కూడా కొంతమంది అడ్వకేట్లు నిన్నటి నుంచి కంటిన్యూస్గా కాల్ చేస్తూ ఉన్నారు. ఇంత బ్రాడ్ డే లైట్ లో సిటిజన్స్ ని మోసం చేసిన వ్యక్తుల గురించి కూడా కొంతమంది అడ్వకేట్స్ అట్లా చేస్తూ ఉన్నారు. సో ఐ రిక్వెస్ట్ దెమ్
సో ఎటువంటి ఇట్లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తోటి కూడా వాళ్ళకి సపోర్ట్ చేయొద్దని కోరుకుంటున్నాము. బట్ వీ విల్ టేక్ అవర్ లీగల్ ఛానల్. ఎటువంటి ఉన్నా సరే పర్ఫెక్ట్ లీగల్గా మేము ప్రొసీడ్ అవుతాము. ఈ ఎంటైర్ నెట్వర్క్లో ఎవరున్నారో మొత్తం అందరినీ కూడా పట్టుకుంటాం. సో ఈ ఎంటైర్ వర్క్లో చాలా ఎక్సలెంట్ జాబ్ చేసిన ఎస్ఐ అనిల్ అండ్ పిసి సుభాష్ రెడ్డి కూడా నా తరఫున కూడా స్పెషల్ అభినందనలు చెప్తా ఉన్నాను.